క్రిమినల్ బిహేవియర్ ఉంది, లేకపోతే మెంటలీ ఫిట్ కాదనేది క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో మెజారిటీగాని తీర్మానం చేసి కాంగ్రెస్ కి పెడతాయి. అప్పుడు ప్రెసిడెంట్ దాన్ని వ్యతిరేకించాడు అనుకో, అప్పుడు 21 రోజులు టైం కాంగ్రెస్ కు ఉంటుంది. 21 రోజుల్లో కాంగ్రెస్ 2/3 మెజారిటీ ఉండాలి. కాంగ్రెస్ అంటే 2 సభలు ఉంటాయి, ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. ఈ 2 కలిసి కాంగ్రెస్ అంటారు. అంటే మన పార్లమెంట్ అంటాం కదా, అమెరికాలో కాంగ్రెస్ అంటారు. సో ఈ అమెరికన్ కాంగ్రెస్ లో 2/3 మెజారిటీతో ఈ క్యాబినెట్ వైస్ ప్రెసిడెంట్ పెట్టిన దాన్ని తీర్మానాన్ని ఓకే చేయాలి. అప్పుడు ఇతను పదవి పోతుంది. ఇప్పటి వరకు అమెరికాలో ఏ ప్రెసిడెంట్ కూడా జరగలేదు. కానీ ట్రంప్ మీద 2 సార్లు లాస్ట్ టర్మ్ లో ఇంపీచ్మెంట్ పెట్టారు. 2019లో 2021లో ఇంపీచ్మెంట్ పెట్టారు, కానీ అతను అక్విటల్ అయిపోయాడు. అంటే ఆ ఇంపీచ్మెంట్ పనిచేయలేదు, మెజారిటీ లేదు కాబట్టి. సో ఇదొక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఇంపీచ్మెంట్ ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో పెట్టచ్చు. పెట్టిన తర్వాత కన్విక్షన్, సెనేట్ దాని మీద ట్రయల్ జరిపి కన్విక్షన్ ఇస్తే అప్పుడు అతన్ని పదవి నుంచి తొలగించి జైలుకి కూడా పంపిస్తారు. ఎందుకంటే సెనేట్ ట్రయల్ నిర్వహించే ఇది సెనేట్ కు ఉంటుంది. అయితే ఇప్పుడు బలాల పరంగా చూసుకున్నప్పుడు సెనేట్ లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. అందులో రిపబ్లికన్స్, అంటే ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ కాబట్టి రిపబ్లికన్స్ 53 మంది ఉంటే, డెమోక్రాట్స్ 45 మంది ఉన్నారు, ఇండిపెండెంట్స్ 2 ఉన్నారు. అంటే మెజారిటీ రిపబ్లికన్స్ కే ఉంది కాబట్టి ట్రంప్ కి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 మంది ఉంటారు. అందులో రిపబ్లికన్స్ 2017 మంది, డెమోక్రాట్స్ 214 మంది, ఇండిపెండెన్స్ 1, వేకెన్సీస్ 3 ఉన్నాయి. సో అక్కడ మినిమం మెజారిటీ మాత్రం 3 మెజారిటీ ఉన్నారు ట్రంప్ కి. ఇప్పుడు ఏం జరగచ్చు అంటే, ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు కానీ నవంబర్ తర్వాత మాత్రం ట్రంప్ గతి జైలే అని అంటున్నారు. ఎందుకంటే నవంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఉండే 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే సెనేట్ లో 33 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. సో ఈ 33 సీట్లు కొన్ని మెజారిటీ కానీ డెమోక్రాట్లకు వచ్చి 435లో డెమోక్రాట్స్కి వస్తాయి. అప్పుడు ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ ఓకే అయ్యే అవకాశం ఉంది. కానీ జనరల్ గా ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి పెడతారా అనే డౌట్. రెండోది, జేడీ వ్యాన్స్ కి అంత వెన్నుముక లేదు. అతను ట్రంప్ ఏం కూర్చో అంటూ కూర్చో, లే అంటే లే కైండ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది అమెరికాలో ఉండే మేధావులు కూడా విమర్శిస్తున్నారు. జేడీ వ్యాన్స్ స్ట్రాంగ్ గా ఉంటే కూడా ట్రంప్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదని. అతను ఏదో పైకి మాట్లాడతారు తప్ప అతనికి అంత బలం లేదు, అతనికి అంత గట్స్ లేవు అనేది అందరూ చెప్పే మాట. కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఎవడైనా తనకి కంట్రోల్ ఉంటది, తనను ఏమన్నా కొద్దిగా ముందుకేస్తే తనని అసలుకే మోసం వస్తుందని భయం ట్రంప్కుంటే ఈ స్థాయిలో రెచ్చిపోడు కదా. నిన్న ప్రెస్ మీట్ చూస్తే కూడా అతను అసలు ఇతను మనిషేనా అన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది. అంత క్రూరంగా వ్యవహరిస్తున్నా కూడా వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. ఒకటేంటంటే రిపబ్లికన్స్ కి ఇప్పుడు ట్రంప్ ను వ్యతిరేకిస్తే మనం ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది అన్న భయం ఉంది, అందుకని చేయలేదు. రెండోది ఏమంటే, అసలు మిలిటరీ ఇప్పుడు మామూలుగా ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడైనా కూడా ఒక క్రిమినల్ మైండ్తో ఆదేశాలు ఇచ్చినప్పుడు అది అమలు చేయకుండా ఉండే ఇది మిలిటరీకి ఉంది. కానీ మిలిటరీ చేస్తుందా? ఎందుకంటే తన మనుషుల్ని పెట్టుకున్నాడు. తనని ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ తీసేసి తన చెప్పింది చేసే వాళ్ళని తన చుట్టూ పెట్టుకున్నాడు. ఇవన్నీ ట్రంప్ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్కి ఒక టర్మ్ చేశాడు, 2వ టర్మ్. రెండోది, అతని జీవితమే అందరినీ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ కరప్ట్ చేసుకుంటూ వచ్చిన చరిత్ర అతనిది. కాబట్టి అతనికి ఏ వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయడం తెలుసు కాబట్టే ఈ స్థాయిలో రెచ్చిపోతున్నాడు. కాబట్టి ట్రంప్ ఇప్పటికిప్పుడైతే అరెస్ట్ అయ్యే అవకాశం లేదు, ఇంపీచ్మెంట్ తో ట్రంప్ పదవి పోయే అవకాశం లేదు. కానీ నవంబర్ తర్వాత అయితే ఉంది. అందుకనే ట్రంప్ భయపడుతున్నాడు. యుద్ధాన్ని ఇంకా పెంచాలంటే ఇదేమన్నా మనకి ఇబ్బంది అవుతుందని ఒకే ఒక భయం మాత్రమే ట్రంప్ ఆపుతుంది. అదర్వైజ్ రెచ్చిపోతాడు. కానీ ఇప్పుడు ఎటుగాని పరిస్థితి, ముందు నువ్వు వెనక గొయ్యిలాగా ఉంది ట్రంప్ కి. వెనక్కి రాలేడు, యుద్ధాన్ని విరమించలేడు, ముందుకెళ్ళలేడు. అటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. దీని నుంచి మరి ఎలా బయటకు వస్తాడు, ఎలా ప్రపంచం సేవ్ అవుతుందో చూడాలి.